ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కక్ష సాధింపు చర్యలు అంటే వాళ్ళు ప్రతిరోజు అభివృద్ధి పైన దృష్టి లేదు వాళ్ళకు. కేసులు, అబద్ధపు హామీలు, నయవంచన, మోసాలు, ఎలక్షన్ మేనిఫెస్టోలు అన్ని తుంగలు దొక్కి కేవలం కేసీఆర్ గారి కుటుంబాన్ని, పార్టీని బదనాం చేసే కార్యక్రమంలో తప్ప పరిపాలన చేసేటువంటి ఆలోచన లేదు వాళ్ళకు. జనరల్గా ప్రతిపక్షం నుంచి ఏదన్నా విమర్శ వస్తే ఆత్మవిమర్శ చేసుకొని సరి చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు, కానీ ఇక్కడ అక్కడ కనిపిస్తలేదు. ఇలా మాటి మాటికి ఈ కార్ రేసింగ్, అవినీతి. దయచేసి మీ ముందర నేను ఒక స్పోర్ట్స్ మినిస్టర్ కూడా పనిచేసిన కనుక అనేక దేశాల్లో కూడా నేను స్పోర్ట్స్ ఈవెంట్లు కూడా పోయినా కనుక మరి అటు మేము ఈ దేశ ప్రతిష్టను పెంచడానికి చేసినటువంటి ప్రక్రియ ఇది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా స్పోర్ట్స్ ఈవెంట్ చేసిందంటే వాళ్ళు అందాల పోటీలు నిర్వహించారు. మేమేమో కార్ రేసింగ్ మేము నిర్వహించినాం మా ప్రభుత్వ హయాంలో. దానికి దీన్ని మీరు పోలిక చూడండి. అవినీతి అసలు ఎక్కడ జరిగింది? ఇచ్చిన డబ్బులన్నీ కూడా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో ఇస్తాం. 40 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి, డబ్బులున్నాయి. ఏనాడు కూడా ఈ ప్రభుత్వం మా డబ్బులు మాకు వాపస్ చేయండి అని ఒక్క మాట అడగలేదు, ఒక నోటీస్ ఇవ్వలేదు. లేదా ఆ బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్ సీజ్ చేసి ఆ పైసలు వాపస్ ఇవ్వాలని చెప్పి ఒక చట్టపరమైనటువంటి యాక్షన్ కూడా అక్కడ తీసుకోలేదు. కేటీఆర్ గారు దేశ విదేశాల్లో తిరిగిండు, చదివిండు, ఉద్యోగాలు చేసి వచ్చిండు కనుక ప్రపంచ స్థాయిలో ఈ తెలంగాణను ఆకర్షించాలంటే, తెలంగాణకు పెట్టుబడులు రావాలంటే, రాబోయే తరంలో ఫ్యూచర్ జనరేషన్ మొత్తం కూడా వచ్చేది ఎలక్ట్రికల్ కార్స్. ఎందుకంటే సముద్రంలో పెట్రోలు, డీజిల్ అనేది అంతరించుకుపోతూ ఉంది. ఫ్యూచర్ మొత్తం వచ్చేది ఎలక్ట్రికల్. పొల్యూషన్ పోవాలంటే, రోగాలు రాకుండా ఉండాలంటే ఎలక్ట్రికల్ కార్ అని ప్రపంచమే మొత్తం అధ్యయనం చేస్తూ ఉంది, వరల్డ్ వైడ్ మొత్తం కూడా. ఫ్యూచర్లో జరగబోయేటువంటి దానికి ఇప్పటి నుంచే మనం నాంది చేయాలి. ఇక్కడ ఎలక్ట్రికల్ ఈ కార్ రేసింగ్ పెట్టినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ మొత్తం కూడా తెలంగాణ వైపు, ఇండియా వైపు దృష్టి వస్తుందని చెప్పి ఆలోచనతో ఇక్కడ పెట్టిండు. దాదాపు 22 పెద్ద ప్రపంచంలో వరల్డ్ ఫేమస్ బ్రాండ్స్, జాగ్వార్ నుంచి మొదలుకుంటే అనేక రకాలుగా పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఆ వాహనాలన్నీ పాల్గొన్నాయి. ప్రపంచ స్థాయిలో కార్ రేసింగ్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ మెన్స్ చాలామంది కూడా ఆ పాల్గొనే వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు వచ్చారు. ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వీక్షించారు. సపరేట్ లైవ్ ఉంటుంది. కొన్ని లక్షల మంది, దాదాపు లక్షల మంది కార్ రేసింగ్ చూసిండ్రు హైదరాబాద్లో జరుగుతున్నటువంటిది. పెట్టుబడులు వచ్చినాయి, ఇండస్ట్రీస్ కూడా వచ్చినాయి. ఉదాహరణ నేను చెప్తాను, మా కాన్స్టిట్యున్సీలోనే 10,000 కోట్ల పెట్టుబడి పెట్టేటువంటి అమర్ రాజా ఇండస్ట్రీ, అమర్ రాజా ఎలక్ట్రికల్ బ్యాటరీస్, లిథియం బ్యాటరీస్ కంపెనీ మహబూబ్నగర్ రావడానికి కూడా మరి ఇలాంటి దీని వల్లనే మద్రాసు ప్రభుత్వము మేము 10,000 కోట్ల పెట్టుబడి పెడతాము, భూమి ఇస్తామంటే కూడా వద్దు, ఇక్కడ పరిశ్రమల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంది ఈ ప్రభుత్వంలో అని చెప్పి, ప్లస్ ఎలక్ట్రికల్ ఈవెంట్ కార్ రేసింగ్ కూడా పెట్టిందని చెప్పి అది కూడా కారణంతో ఇవాళ ఒక కంపెనీ 10,000 కోట్లతో వచ్చింది. అట్లా 5-6 కంపెనీలు వచ్చినాయి. ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి బ్యాటరీస్ తయారు చేసినటువంటి కంపెనీలు వచ్చినాయి. 700 కోట్ల రూపాయల బెనిఫిట్, 700 కోట్ల రూపాయల అమౌంట్ డైరెక్ట్గా లాభం వచ్చింది. రకరకాలుగా హోటల్లో కావచ్చు, తర్వాత ఇంకా అనేక రకాలుగా రావడానికి వాహనాల ఛార్జీలు కావచ్చు, జిఎస్టీ, రకరకాలుగా అన్ని రకాలుగా ఇంతమంది వచ్చినందుకు అడ్వర్టైజ్మెంట్స్ రకరకాల దాంతో తెలంగాణకు మనం చెప్పింది కాదు, ఇది ఇండియాలో ఒక సంస్థ చెప్పినటువంటిది.
మీరు పెట్టినొచ్చు 40 కోట్ల పెట్టుబడి, కానీ దానికి వందల వేల రేట్లు మీకు లాభం వచ్చేసింది అని. 700 కోట్ల రూపాయల డబ్బులతో పాటుగా కంపెనీలు వచ్చినాయి, 4-5 కంపెనీలు ఇక్కడ వచ్చినాయి. ఎంతోమంది ఇక్కడ వచ్చి సిటీ మొత్తం పండుగ వాతావరణంలాగా ఉంది. ఇండియా ఎక్కడ జరుగుతుందంటే ఒక దేశ రాష్ట్రానికి కాదు పేరు వచ్చింది, భారతదేశానికి పేరు వచ్చింది. భారతదేశానికి పేరు వచ్చి భారతదేశంలో ప్రపంచ పటంలో ఈ ఈవెంట్ మీద క్రేజీ ఉన్న వాళ్ళందరూ ఎక్కడైతుందంటే హైదరాబాద్ ఇండియాలో అవుతుందా, హైదరాబాద్ అవుతుందని చెప్పి చర్చించుకున్నారు. అంటే కేటీఆర్ గారు చేసింది కంపెనీలు రావడానికి ఆకర్షించడం తప్ప తెలంగాణకు పెట్టుబడులు రావడానికి చేసిన ప్రయత్నం తప్ప, అంటే తెలంగాణకు పెట్టుబడులు వచ్చినందుకు కేసు పెడతారా? దాదాపు 20-30 పెద్ద పెద్ద వాళ్ళు ప్రపంచ స్థాయి కంపెనీలు తెలంగాణకు వచ్చి చూసినందుకు కేసు పెడతారా? వేలాది మంది వచ్చి హైదరాబాద్లో ఉండి ఈ ఈవెంట్ చూసి పోయినందుకు కేసు పెడతారా? తెలంగాణ ప్రతిష్టను పెంచినందుకు పెడతారా? దీనివల్ల ఏం నష్టమని చెప్పండి. 40 కోట్లు అంటున్నారు కదా. మీరు పేపర్ల టీవీలలో చూస్తున్నాం, వేములవాడ గల భోజనానికి 10,000 ప్లేటుకు 10,000 రూపాయలు వేసిరని చెప్పేసి అని, వేలు కోట్లు వృధా చేస్తున్నారని చెప్పని. ఒక ప్లేట్ భోజనానికి 10,000 రూపాయలు ఉంటుందా? ఇక్కడ 40 కోట్లు అకౌంట్లో వేసి బ్యాంక్ అకౌంట్లో వేసి ఆ డబ్బులు ఉన్నాయంటే, ఒకవేళ మీకు 40 కోట్ల రూపాయలు వల్ల మొత్తం ఖజానాకు కష్టమైపోయింది, వృధా చేసింది అనుకుంటే, మీరు ఆ 40 కోట్ల రూపాయలు ఆ కంపెనీ దగ్గర ఉన్న డబ్బుల్ని వాపసు తీసుకోండి, రికవర్ చేయండి. కంపెనీలో డబ్బులు ఉన్నాయి కదా బ్యాంక్ అకౌంట్లో, మీరు రికవరీ చేయకుండా అడిగితే కూడా వాడు పడేస్తాడు. మీ చర్యల వల్ల సెకండ్ ఈవెంట్, థర్డ్ ఈవెంట్ మీరు కంటిన్యూ చేయలేదు. ఒక అకస్తున తెలంగాణ ప్రతిష్టను పక్కన పెట్టింది. మీరు ఒక వ్యక్తిని బదనాం చేయాలని దృష్టి పెట్టుకొని 2 ఈవెంట్లలో మీరు నడిపించలేదు. ఒకవేళ మీరు 2 ఈవెంట్లు 10,000తోనో లేకపోతే కోటితోనో 2-3 కోట్లతో నడిపించింటే, ఇన్ని పైసలు మేము 2 కోట్లతోనే మేము నడిపించినాం 2 ఈవెంట్లు, మీరు ఇన్ని పైసలు వేస్ట్ చేసి అదని అర్థం ఉండే. మీరు నిర్వహించకుండా ప్రతిష్టను లోపలేసి, యాక్చువల్గా ఏ దేశాలు అయితే ఎవరైనా ప్రభుత్వం మీద రద్దు చేస్తే ఆ ప్రభుత్వం మీద వాళ్ళు యాక్షన్ కూడా తీసుకుంటారు. ఫోన్లోనే వదిలిపెట్టిన వాళ్ళు కంటిన్యూ చేయకుండా మీరు 40 కోట్ల రూపాయలను కేటీఆర్ ఏదో తిన్నట్లు, కేటీఆర్ మొత్తం 40 కోట్ల రూపాయలను ఆయన బ్యాంకులో వేసుకున్నట్లు, ఆ బ్యాంకులో ఎక్కించి డ్రా చేసి తీసుకొచ్చుకున్నట్లు. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఎక్కడ పోతుంది రాష్ట్రం?